ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్కి మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. తినకి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పీరియడ్స్ 2-3 monthsకి ఒకసారి వస్తాయి. తిను ప్రెగ్నెన్సీ కోసమని నా దగ్గరికి వచ్చినప్పుడు తన హార్మోన్ టెస్ట్లు అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ ఎల్హెచ్ అనేది ఎలివేటెడ్ ఉంది, 11 ఉంది. హస్బెండ్ కౌంట్ బాగుంది, మొటిలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తర్వాత తన స్కాన్ చూసినప్పుడు మాత్రము ఆ అమ్మాయికి బైలాటరల్ పీసీఓడి ఉంది. సో తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ చేస్తాను అని. బేసిక్ లెట్రజోల్తో తనకి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లో ఆ అమ్మాయికి డామినెంట్ ఫాలికల్ అనేది రాలేదన్నమాట. నేను 17th 18th డే దాకా చూసినా కానీ. సో ఆ అమ్మాయికి ఆ సైకిల్ క్యాన్సిల్ చేసి సెకండ్ సైకిల్లో ఏం చేశానంటే ఆ అమ్మాయికి టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ యాడ్ చేశాను. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి 16th డేకి ఎగ్ రిలీజ్ అయింది, మంచి 9 mm ఎండోమెట్రియం ఉంది. ఆ సైకిల్లో తను కన్సీవ్ అయ్యింది. ఈ రోజు ఆ అమ్మాయికి 6 weeks 4 days ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. అయితే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ ఇస్తేనే ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దీనికి బేసిక్ డోస్తో ట్రై చేసినప్పుడు ఎగ్ అనేది ఫామ్ అవ్వలేదు అనమాట. అందుకని నెక్స్ట్ సైకిల్ ఏం చేశాను, ఆ అమ్మాయికి టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ ఇచ్చాను, మంచిగా ఎగ్ రిలీజ్ అయింది, షీ కన్సీవ్డ్.